ఓకే అజయ్ గారు కూల్, నేను చెప్తా దానికే. ఇప్పుడు బీసీ సీటు నారా లోకేష్ గారు లాక్కొని బీసీలకు అన్యాయం చేశాడు. వీళ్ళు మాత్రం పాప ఉన్న రెడ్డిని పీకి బీసీకి ఇచ్చారంట. 2014లో బీసీ కనపడలేదండి వీళ్ళకి మంగళగిరిలో. 2014లో బీసీ చేతిలో ఉన్న సీటును లాక్కొని ఆ రోజు ఎందుకు రెడ్డికి ఇచ్చాడు? బీసీలు అత్యంతంగా ఉన్న స్థానం కదా మంగళగిరి నియోజకవర్గం. అంటే 2014లో వీళ్ళకి బీసీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు దొరకలేదా? ఏ ఒక్క అభ్యర్థి దొరకలేదా? ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీ సామాజిక వర్గం? ఈ రోజు ఆర్కే రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో గెలిసే పరిస్థితి లేదు. చివరికి అదే రామకృష్ణారెడ్డి జగన్ ని వ్యతిరేకించి కొన్ని రోజులు బయటకు వచ్చి మంగళగిరి నియోజకవర్గానికి కనీసం రూపాయి కూడా పని చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతని వల్ల నాకు ఉపయోగం లేదని షర్మిలా గారి దగ్గర చుట్టూ తిరిగిన వ్యక్తి రామకృష్ణారెడ్డి. అటువంటి రామకృష్ణారెడ్డి వెళ్ళిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ అనే ఒక కార్డు గుర్తొచ్చింది, బీసీ అనే ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఈ రోజు శేఖర్ గారు వెకిలి నవ్వులు నవ్వచ్చు, కానీ దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే వైసీపీ సమాధానం లేక వెకిలి నవ్వులు ఉంటాయి. ఈ రోజు 2014లో నీకు బీసీ గుర్తుకు రాలే, ఈ రోజు గుర్తుకొచ్చాడు నీకు బీసీ. ఈ రోజు జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ వైసీపీ పార్టీకి సంబంధించిన జంగా కృష్ణమూర్తి గారు బీసీ నాయకులు. ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే బీసీల ద్రోహినైపోతున్నా, బీసీలకి ద్రోహం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీసీల తలరాతని కాలరాస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అదే జంగా కృష్ణమూర్తి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చారు. అంటే బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గౌరవం ఇస్తున్నాడన్న విషయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలందరికీ తెలుసు. ఈ రోజు అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టిన వాడు ఎక్కడున్నాడు? మీకు కనపడలేదా? జైల్లో ఉన్నాడు అంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక దళిత డ్రైవర్ ని చంపేసిన ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ తిరుగుతున్నాడండి? ప్రజల మధ్య తిరుగుతున్నాడే. ఆయన ఎందుకు జైలుకి పోలా? ఆయన ఎందుకు ఎమ్మెల్సీ పదవి నుంచి పక్కన పెట్టాలా? ఆయన ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా? చంపిన వాళ్ళకి కిరీటాలు పెట్టి పాలాభిషేకాలు చేసి కులాభిషేకాలు చేసి తిప్పుతూ ఉంటారు రాష్ట్రంలో. ఈయన మాట్లాడుతున్నాడు బీసీల గురించి, బీసీల సంక్షేమాల గురించి, బీసీలకు ఏం పెట్టామనేది. 10% ఎందుకు రిజర్వేషన్ తగ్గించారు శేఖర్ గారు అంటే 10% రిజర్వేషన్ తగ్గించిన దాని గురించి చెప్పడు. రాష్ట్రంలో 50% బీసీలకి మాత్రం పదవులు ఇచ్చారంట. ఈ రోజు శివగారు ఒక విషయం పేపర్ పెట్టుకొని రాసుకో విను సార్. ఈ రోజు శేఖర్ గారు శివగారు ఆయన ఏమంటున్నాడు? రాజ్యసభకు పంపించామంటున్నారు. 3 ఎంపీలు ఉన్న మా దాంట్లో పార్లమెంట్ లో గొంతెత్తుతుంది బీసీ నాయకుడు, యువ నాయకుడు రామ్మోహన్ గారు కాదా అండి? ఒక్క ఎంపీ, ఒక బీసీ కులానికి సంబంధించి ఏ ఒక్క ఎంపీ అయినా సరే గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడేదానికి కనీసం అవకాశం ఇచ్చాడండి కదా. పార్లమెంటరీ ప్రతినిధి కదా విజయసాయి రెడ్డి. ఏ ఒక్క బీసీ నాయకుడు మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మాట్లాడారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విజయసాయి రెడ్డి మాట్లాడాలా, ఒక వైవి సుబ్బారెడ్డి మాట్లాడాలా, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడాలా, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలా? 4 రెడ్ల మధ్యలో బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మినారిటీలు గాని వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని జీ హుజూర్ అని చెప్పేసి నించోవాలా. ఇది జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన గౌరవం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌతిక గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, స్టీల్ ప్లాంట్ గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ పార్లమెంట్ లో ప్రస్తావిస్తుంది రామ్మోహన్ నాయుడు గారు కదా, ఒక బీసీ కుటుంబీకుడు కదా. మరి అదే పార్లమెంట్ లో బీసీకి సంబంధించి మాట్లాడా? మాట్లాడిచ్చారా వీళ్ళు? విజయసాయి రెడ్డి మాట్లాడాలా, మిథున్ రెడ్డి మాట్లాడాలా, ఆ రెడ్డి మాట్లాడాలి, ఈ రెడ్డి మాట్లాడాలా. కానీ పదవులు ఇచ్చాం, సీట్లలో కూర్చోబెట్టాం, బొమ్మల మాదిరి కూర్చోబెట్టాం. 53 కార్పొరేషన్లు ఇచ్చాం. కార్పొరేషన్ లో కూర్చోలేదని కుర్చీలు లేవు. ఆ కార్పొరేషన్ లో ఉన్న బీసీ సోదరులు చాలా మంది బయటకు వచ్చి ఈ దిక్కుమాల కార్పొరేషన్ ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మాకైతే తెలియదు, కానీ కూర్చోలేదని కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, దాని పెండాకులు లేదు, మాకు ఎందుకు ఇవ్వాలి? అదేదో మాకు స్వయం ఉపాధి కింద మాకు రుణాలు ఇచ్చుంటే మా కాళ్ళ మీద మేము నిలబడేటోళ్ళం, ఆర్థికంగా ఎదిగేటోళ్ళం, ఎవరి కింద దేహి అని చెప్పేసి అడుగు తినేటోళ్ళం కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కాళ్ళ మీద నిలబడే అర్హత మాకు కల్పించాడు. జగన్మోహన్ వచ్చిన తర్వాత మా కాళ్ళు నరికేసి శేఖర్ రెడ్డి గారు, అజయ్ గారు 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి మీరు అన్నట్టు అంటే మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరిలో లోకేష్ గారు వచ్చింది 2019 అనుకుంటా. అంతకుముందే ఆల రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యే కింద గెలిచారు కదా. కాబట్టి ఎవరు సీట్లు ఆగేసుకున్నారు అనేటటువంటి ఒక ప్రశ్నని ఆయన అడుగుతున్నారు. అలాగే మరో ఆరోపణ కూడా మీ మీద ఉంది. ఏంటంటే మీరు అంటున్నారు మేము 50% వరకు సీట్లు ఇచ్చాం, అంతా బాగానే ఉందంటున్నారు. కానీ ప్రతి చోట కూడా ఇన్ఛార్జీల కింద మాత్రం ఒకే సామాజిక వర్గానికి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని వాళ్ళ తల మీద పెట్టి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోకుండా, ఏ డెసిషన్స్ తీసుకోకుండా పెత్తనం చెలాయిస్తున్నారు
ఇదంతా కూడా ఎందుకు 3 ప్రాంతాలకి ముగ్గురిని రీజనల్ కోఆర్డినేటర్ల కిందో లేకపోతే ఇంకోటో ఇన్ఛార్జీల కిందో ఏదో రకంగా ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని బీసీల మీద పెత్తందారులుగా పెడుతున్నారు అనేది ఆయన చెప్తుంది. ఏమంటారు సార్? శివ గారు పాపం కాకపోతే మా అజయ్ సజ్జాకి ఆవేశం ఎక్కువ, అవగాహన తక్కువ ఉన్నట్టుంది. 2009 మంగళగిరి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేశారండి? కాంగ్రెస్ పార్టీ తరఫున కాండ్రు కమలా గారు గెలిచారు. కమలా కాండ్రు గారు గెలవడం జరిగింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైతే మంగళగిరి ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం వల్ల 2014లో సీట్ ఇవ్వడం జరిగింది, 2019లో సీట్ ఇవ్వడం జరిగింది. 2019 ఇచ్చేటప్పుడే మేము చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? నెక్స్ట్ టైం మేము బీసీకి ఇస్తామని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఎందుకు 2014-19 బీసీ పనికి రాలేదా మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి వెనక నడిస్తేనే బీసీకి ఇస్తా ఇది రెడ్డికి ఇచ్చేసారా మీరు? రెడ్డికి ఇంకో దగ్గర ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బీసీ ఉన్న సీటు రెడ్డికి ఇంకో దగ్గర ఇవ్వచ్చు కదా, బీసీకి ఇవ్వచ్చు కదా. 2014 కమలా గారు ఈ రోజు గుర్తొచ్చారా మీకు? 2014 గుర్తుకు రాలేదు, 2019 గుర్తుకు రాలేదా? ఒక నిమిషం అజయ్ గారు ఆయన కంప్లీట్ చేయనిద్దాం. కంటిన్యూ శేఖర్ రెడ్డి గారు. దగ్గర నుంచి సీటు లాక్కొని గంజి చిరంజీవి దగ్గర నుంచి సీటు లాక్కొని కదా వాళ్ళు పోటీ చేసినట్టుగా మేము సీట్లు లాక్కోలేదండి. ఇంకో మాట ఆయన అన్నాడు, ఏది మేము బీసీ ఏదైతే ఆయనకి మేము సీట్లు ఆయన మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము బీసీకి ఇచ్చాము అని చెప్పేసి ఆయన మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత. అదే సత్యం, కనీస రాజకీయాలు ఇంత అవగాహన వల్ల లేకపోతే అట్టని చెప్పు. రైట్, ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది శేఖర్ రెడ్డి గారిది. బాబు పల్లూరు గారు మీరేమంటారు? ఎందుకు శేఖర్ రెడ్డి గారు టార్గెటెడ్గా అడుగుతున్నారు కదా జనసేన పార్టీ బీసీలకు ఎందుకు ఎక్కువ స్థానాలు ఇవ్వలేకపోయిందని? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? సార్ అడిగే ప్రశ్నలోనే అర్థం లేని ప్రశ్న సార్. అది కూటమిలో భాగంగా తీసుకున్న సీట్లే తక్కువ, ఇంకా అందులో బీసీలకి ఎన్ని ఇచ్చారు, ఎస్సీలకి ఎన్ని ఇచ్చారు అని అంటే మేము ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోగలిగామో అంతవరకు చేసుకోగలిగాం. అలాగే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో అక్కడ మెజారిటీ మనం బీసీలకి కేటాయించడం జరిగింది. వీళ్ళు ఏవైతే గొప్పలు చెప్తున్నారో 17 మంది బీసీలకి మేము మంత్రి పదవులు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్తున్నారో, సార్ మా ఉత్తరాంధ్రలో బొత్స సత్యబాబు గాని ధర్మాన ప్రసాద్ గాని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే తమ్మినేని సీతారాంకి ఏమో స్పీకర్ పదవి ఇచ్చారు. కానీ ఉత్తరాంధ్ర పెత్తనం ఎవరికి ఇచ్చారండి? వైవి సుబ్బారెడ్డి కొన్ని విజయసాయి రెడ్డికి ఇచ్చారు. వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు, వాళ్ళ కిందన వీళ్ళేమో పనిచేయాలి. బీసీలకి ఎక్కడ చూడండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రీజియన్ తీసుకున్నా, ఏ ప్రాంతం తీసుకున్నా కూడా, ఉత్తరాంధ్ర తీసుకున్నా, మీరు రాయలసీమ తీసుకున్నా, లేకపోతే మనకి కోస్తా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి దగ్గర కూడా రీజనల్ కోఆర్డినేటర్లుగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన సొంత కుటుంబీకులు ఉన్నారు. మిథున్ రెడ్డి గారని, లేకపోతే సుబ్బారెడ్డి గారని, మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారని, ప్రతి దగ్గర కూడా వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. అది ఎందుకు మీరు చెప్పరు? ఎక్కడికక్కడ మీరు పదవులు అయితే ఇస్తున్నారు, పవర్ లేని పదవులు దేనికండి? వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోలేరు, వాళ్ళ సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయలేరు, వాళ్ళ ప్రాంతానికి న్యాయం చేయలేరు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఎంత పంపిణీ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ప్రతిదీ కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి కొన్ని, విజయసాయి రెడ్డికి పని ఏంటి సార్? సమాధానం చెప్పానండి శేఖర్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం ఇది. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామంటారు కదా, బీసీలకు పదవులు ఇచ్చామంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు పవర్ లేకుండా చేశారు? ఎందుకు విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రను పట్టుకొని పీడించుకు తింటున్నారు? ఎందుకు ఇక్కడ దోచుకు తింటున్నారు? వాళ్ళకి ఎక్కడ భూములతో పని ఏంటి సార్? మా భూములతో వాళ్ళకి ఏంటండి పని? దాని సమాధానం చెప్పమనండి శేఖర్ రెడ్డి గారు. సార్, ఉత్తరాంధ్రలో మంత్రులకు పవర్ లేదని వీళ్ళకి ఎవరు చెప్పారండి? మంత్రులు ఏమైనా చెప్పారా? మంత్రులే చెప్తున్నారు సార్. మంత్రులే పాపం మా ప్రాంతంలో మంత్రులే పాపం వాళ్ళు చెప్పుకుంటున్నారు బయట వాళ్ళ కేడర్ దగ్గర బాధపడుతూ, పార్టీలో పరువు లేదు, పార్టీలో పవర్ లేదు, పార్టీలో విలువ లేదు. మీరు మాట్లాడారు, మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను కదా. మీరు అడిగిన సేపు రాసుకోండి సార్. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారికి పవర్ లేదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు ఏమైనా చెప్పారా?
ధర్మాన ప్రసాదరావు గారు నాకు పవర్ ఇవ్వలేదని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారా? శ్రీధర్ సార్, ధర్మాన ప్రసాదరావు గారి వీడియో ఒకసారి చూపించమంటారా? చాలా టీవీలో వచ్చింది. ఎక్కడో రెడ్డి వచ్చి ఇక్కడ భూములు దోచుకుంటామంటే మేము చూస్తూ ఊరుకుంటాం అని చెప్పి ధర్మాన ప్రసాదరావు మాట్లాడలేదండి. ఏం మాట్లాడతారు సార్? జనం అంతా చూశారు, రాష్ట్ర జనం అంతా చూశారు. సార్ వినండి అనుకుంటు వైవి సుబ్బారెడ్డి మెయిన్ గేట్ దగ్గర నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు నడిపించింది నిజమా కాదా? అక్కడ బొత్స సత్యనారాయణ గారికి అవమానం జరిగిందా లేదా? దానికి సమాధానం చెప్పండి. బొత్స సత్యనారాయణ గారికి అవమానం జరిగితే పార్టీలు ఎందుకున్నాడు? అవమానం జరిగితే ఆయన పార్టీలు ఎందుకున్నాడు? అవమానం జరిగితే వెళ్ళిపోయాడుగా. సాధువు రాసుకుంటే బూడిద రాలుతున్నట్టు మీ అంతర్గత విషయాలు మమ్మల్ని ఎందుకు అడుగుతారు? కాకుండా ఒక్క నిమిషం అయితే నేను సమాధానం చెబుతా. మీరు ఒక్క నిమిషం అయితే సమాధానం చెబుతా. సార్, వైవి సుబ్బారెడ్డి గారికి ఉత్తరాంధ్రలో ఏం పని అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు సార్. ఎస్, వైవి సుబ్బారెడ్డి గారికి ఏమన్నా ఉత్తరాంధ్రలో మంత్రి పదవి ఇచ్చారా? వైవి సుబ్బారెడ్డి గారు ఉత్తరాంధ్ర రీజన్ మొత్తానికి పార్టీకి ఇన్ఛార్జ్ అండి. పార్టీకి ఇన్ఛార్జ్. ఎగ్జాక్ట్లీ శేఖర్ రెడ్డి గారు. కానీ పార్టీ ఇన్ఛార్జ్ మాత్రం ప్రారంభోత్సవాలు చేయొచ్చా అండి? పార్టీ ఇన్ఛార్జ్ ప్రారంభోత్సవాలు చేయొచ్చా? పార్టీ ఇన్ఛార్జ్ మంత్రులు మేనేజ్ చేయొచ్చు, ఎమ్మెల్యేలు మేనేజ్ చేయొచ్చు, కలెక్టర్లు మేనేజ్ చేయొచ్చు. పార్టీ ఇన్ఛార్జ్ అయ్యండి. ఒక నిమిషం బాబు పాలు గారు, కంప్లీట్ చేయనిద్దాం. పాలూరి గారు ప్లీజ్, ఆయన కంప్లీట్ చేయనిద్దాం. తీసేయచ్చు. జనసేన వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి. జనసేన వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి. అన్న పేరు ఏం పేరు? జనసేన మిత్రుడి పేరు ఏం పేరు? ఒక్క నిమిషం. బాబు పాలూరి. బాబు గారు ఒక చిన్న మాట అండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి ఉద్దానం సమస్య ఇట్లా చిటికేస్తే ఎవరి హయాంలో తెలియదండి? పవన్ కళ్యాణ్ గారు బయట తీసుకొస్తే తేలింది. పవన్ కళ్యాణ్ గారు బయట తీసుకొస్తే తేలింది. ప్రయత్నించకండి. పవన్ కళ్యాణ్ గారు బయట తీసుకొస్తే తేలింది. మేము చేసింది ఉత్తరాంధ్ర చేసింది మేము. మనస్సాక్షి ఉంటే పార్టీ పక్కన పెట్టండి, రాజకీయాలు పక్కన పెట్టండి. మనస్సాక్షి ఉంటే ఉద్దానం అనే సమస్యను ఎవరండి? ఉద్దానం అనే సమస్యకి పరిష్కారం చెప్పండి. ఉద్దానం సమస్యను ఎవరండి బయట తీసుకొచ్చింది? ఉద్దానం సమస్యను ఎవరండి బయట తీసుకొచ్చింది? చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఉద్దానం సమస్యని ఎవరు బయట తీసుకొచ్చింది? ప్రభుత్వం సూచన చేసింది ఎవరు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు దానికి బీజం వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. సమస్య ఉంది కాబట్టి మీ జేబులో ఆ సమస్య పరిష్కారం అయితే దొరకలేదు. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం చూపించండి. శేఖర్ రెడ్డి గారు, బాబు గారు, ఒక్క నిమిషం ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తా. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మళ్ళీ